కాకినాడ స్మార్ట్ సిటీగా పేరు తెచ్చుకుంటుంది. కానీ అనేక సమస్యలు నగరాన్ని వెంటాడుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ ఏటా పెరిగిపోతుంది. 2014-19 మధ్యలోనే ఈ సమస్యను గుర్తించిన నాటి టీడీపీ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేసింది. 2 వరుసల రోడ్డు నిర్మించింది. సంజయ్ నగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో చెత్తను పక్కకు తరలించి సీసీ రోడ్డు నిర్మాణానికి అనువుగా సిద్ధం చేసింది. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్యపై దృష్టి సారించింది. 4 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు గ్రౌండ్ రిపోర్టులో మా ప్రతినిధి ఈశ్వరాచారి అందిస్తారు. గత పాలకుల వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాకినాడ నగరంలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్ పనులు గత 7 ఏళ్లుగా నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం ఉన్నది సంజయ్ నగర్ లోని డంపింగ్ యార్డ్ వద్ద ఉన్నాము. ఈ రహదారి చాలా కీలకమైన రహదారి. గతంలో ఇక్కడి నుంచే రాకపోకలు జరిగాయి. ప్రస్తుతం ఈ రహదారి మొత్తం కూడా చెత్త కుప్పలతోటి కనుమరుగైపోయింది. కాకినాడ నగరంలో ప్రతి ఏటా కూడా ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2014-2019 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం సర్పవరం జంక్షన్ నుంచి డైరీ ఫామ్ మీదుగా సంజయ్ నగర్ ఇటు జగన్నాథపురం వరకు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం ప్రతిపాదనలు అయితే ప్రారంభించింది. అందులో భాగంగా సుమారు 90 కోట్ల రూపాయల నిర్మాణంతో 9 కిలోమీటర్ల రహదారిని కూడా నిర్మాణం పనులు చేపట్టింది. మొత్తం పనులన్నీ పూర్తి స్థాయికి వచ్చాయి. ఈ సంజయ్ నగర్ దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వద్ద ఈ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్తను మొత్తం తొలగించి నిర్మాణ పనులు ప్రారంభించే దిశలో ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పనులు మొత్తం ఎక్కడెక్కడ నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. దీనిపైన స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కానీ గడిచిన 5 ఏళ్లలో 1/2 కిలోమీటర్ పని కూడా ఇక్కడ జరగలేదు. ఈ 700 మీటర్ల పనులు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 700 మీటర్ల పనులపైన ప్రత్యేక దృష్టి సారించి పనులకైతే శంకుస్థాపన చేసింది. ఈ రహదారి కనుక అందుబాటులోకి వస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, గడిచిన 7 సంవత్సరాలలో ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, వారి మాటలోనే విందాం. ఈ రోడ్డులో పోర్ట్ పోలీస్ స్టేషన్ కానీ అదేవిధంగా పోర్ట్ రైల్వే స్టేషన్ కానీ మరి వెళ్ళాలంటే ఆ రోజు ప్రధానంగా వాడుకునే రోడ్డు. అలాంటి రోడ్డును క్లోజ్ చేసి నిర్లక్ష్యం చేసినటువంటిది వైసీపీ ప్రభుత్వం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. దీన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చడం కోసం ఈ రోడ్డును క్లోజ్ చేసేయడం జరిగింది. మరి ఈ రోడ్డుని ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి మళ్ళీ ప్రజలకి ఊపిరి పీల్చుకునే విధంగా వారి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా చేసినటువంటి మరి శాసనసభ్యునికి మా ప్రజలందరి తరపున మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మాకు ఫిషింగ్ హార్బర్ నుండి, మేము మత్స్యకారులు అండి, ఫిషింగ్ హార్బర్ నుండి మరియు కుంభాభిషేకం రేవు నుండి అలా జగన్నాథపురం వంతునికి కానీ ఏటుమోగ కానీ వెళ్ళాలంటే మెయిన్ రోడ్డు మీదుగా తిరిగి రావాల్సి వస్తుంది. ఈ రోడ్డు పూర్తి చేస్తే ఇలాగ మాకు బోట్ల దగ్గరికి వెళ్ళడానికి కానీ చేపల వ్యాపారం చేసుకోవడానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, సులభంగా ఉంటుందని చెప్పి చాలా సంతోషిస్తున్నాం. పూర్వం మేము చిన్నతనం నుంచి కూడా అందరూ కూడా పోర్ట్ రైల్వే స్టేషన్కి కానీ పర్లాపేట నుంచి రైల్వే స్టేషన్కి రావడం జరిగేది. ట్రైన్ ఎక్కడం జరిగేది. మద్రాస్ ఎక్స్ప్రెస్ ఎక్కడం జరిగేది ఇక్కడే పోర్ట్ రైల్వే స్టేషన్. ఈ రోడ్డు ఏటిమొక్కి ఇలా పోర్టు భైరస్వామి గుడికి అలాగే రేవుకి పోర్టు వెళ్ళడం జరిగేది. అయితే అది ఈ డంపింగ్ యార్డ్ వల్ల మూతపడిపోయి రోడ్డు మూసేశారు. దానివల్ల ప్రజలకందరికీ బాధాకరమైంది. ఈ రోజు మళ్ళీ కొండబాబు గారు అదే రోజు నోటి పర్యటించాడు. మళ్ళీ ఈ రోజు కూడా ఈ రోడ్డు మళ్ళీ యథాతథిగా ఆ పూర్వం ఉన్న రోడ్డుగా దాన్ని చేయాలని కోరుతున్నాడు. ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు. మా పర్లపేట, సంజయ్ నగర్, అలాగే రాజీవ్ కురకల్ప, నూకలమాన్యం గ్రామాలన్నీ కూడా ఇలా జగన్నాథపురం అలాగే పూర్తిరేకి పూర్తిగూడెం లారీలు వెళ్ళడానికి రాకపోకలకి అన్నిటికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఈ రోడ్ని మూసివేయడం వల్ల మా గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రోడ్డు మళ్ళీ రీఓపెన్ అవ్వడం వల్ల మా గ్రామాలన్నిటికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పక్కనున్న సీరియల్ ఆఫీసు ప్రజలకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. చూసారు కదా, ఈ రహదారి కనుక అందుబాటులోకి వస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇక్కడ స్థానికులు, వాహనదారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రహదారి నిర్మాణం ఎప్పుడు చేపట్టారు, ఎప్పుడులోగా పూర్తి అవుతుంది, దీనికోసం ఎంత నిధులు కేటాయించారు, స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఉన్నారు, వారి మాటలోనే విందాం. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు 2014-19లో ఇది ఒక మంచి రోడ్డు చేయాలని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టించి రోడ్ వేసాం. మా టైంలో ఆ రోజు ఇక్కడ వరకు డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల కొంచెం చెత్త క్లియర్ చేయాలి. క్లియర్ చేసే సమయంలో ఎలక్షన్స్ వచ్చినాయి. 700 మీటర్లు ఉండిపోయింది, వేయలేపాం. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అండి 5 సంవత్సరాల్లో ఆ రోడ్డు పూర్తి చేయలేపారండి. ఇది చాలా ప్రధానమైన రోడ్డు అండి. సర్పవరం జంక్షన్ నుంచి గోరాగుంట మీద పల్లవరాజ నగర్ మీదుగా సంజయ్ నగర్ మీదుగా ఈ రోడ్డు పాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఇలాగా రైట్కి తిరుగుతానండి. జగన్నాపురం వంతెన మీదకి వెళ్ళి విజయవాడ వెళ్ళిపోతాం, అమలాపురం వెళ్ళిపోతాం, అటు సైడ్ వెళ్ళిపోతాం. అదేవిధంగా పోర్టుకి వెళ్ళిపోతాయండి వెహికల్స్ అన్ని కూడా. దగ్గర 3,000 సంబంధించి 3,000 వెహికల్స్ ఉంటాయి లారీలు ఇక్కడ. సుమారు 3,000 వెహికల్స్ లారీలు.
ఆ లారీలు కూడా రోడ్ లేక ఇబ్బంది పడుతూ ఇరుకుల్లోంచి వెళ్తున్నారండి. ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. మీ ఈటీవీలో మీ ఈనాడులో కూడా అనేక వార్తలు రాశారు. రోడ్డు ఆగిపోయింది ఏమని చెప్పి అప్పుడు చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీరు వెలుగులో తీసుకొచ్చారు దీనిపైన వెంటనే ఈరోజు స్పందించి ఈ రోడ్డు 700 మీటర్ల రోడ్డు కూడా వేయాలని చెప్పి ఈరోజు శంకుస్థాపన చేశాం. కూల్చివేతలు, నిర్మాణాలు అడ్డుకోవటం గత ప్రభుత్వం ఆనవాయితీ అయితే కొత్త నిర్మాణాలు చేపట్టడం, రహదారులు నిర్మించడం కూటమి ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ స్థానికులు, అధికారులు చెప్తున్నారు. త్వరలోనే ఈ రహదారి కనుక అందుబాటులోకి వస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి స్థానికులు, వాహనదారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.